హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్త జీతాల లిస్ట్ అయితే వచ్చేసింది. సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులకు సంబంధించి 7వ వేతన సంఘం ఫాలో అవుతుంది. మరి ఇది 2013లో ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం అనేది ఏర్పడాల్సి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2023తో ఈ ముందు 7వ వేతన సంఘం అనేది పూర్తి కావడం, ఈ ఏడాది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తుందని అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారీగా పెరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. సో ప్రస్తుతం 7వ వేతన సంఘం 2013లో ఏర్పడిన, అమల్లోకి మాత్రం 2016లో వచ్చింది. వేతన సంఘం ఏర్పడి విధి విధానాలు రూపుదిద్దుకొని అమల్లోకి వచ్చేందుకు కనీసం 2-3 సంవత్సరాలైన సమయం పడుతుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57% పెరగడంతో జీతాలు 14.29% పెరిగి కనీస వేతనం 18,000కి అయితే చేరుకుంది. సో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు 8వ వేతన సంఘం గురించి చర్చ అయితే ఉండవచ్చు. సో మొదటగా బహుశా అందుకే కార్మిక శాఖ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఏఐసిపిఐ ఇండెక్స్ జారీ చేయలేదు. సో ఏఐసిపిఐ అనేది ఇండెక్స్ అనేది జారీ చేయలేదండి. సో డిఈ అనేది 50% చేరినప్పుడు 0 నుంచి ప్రారంభమవుతుందనే విషయం కాస్త ఈసారి అయితే సందిగ్ధత కూడా నెలకొంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8వ వేతన సంఘంపై నిర్ణయం తీసుకోవాలి అని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఒకవేళ కొత్త ప్రభుత్వం ఈ డిమాండ్స్ అంగీకరిస్తే 1,12,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డైరెక్ట్గా ఈ లబ్ధి అయితే చేకూరనుంది. సో ఉద్యోగ పెన్షన్లందరూ కూడా ఈ 8వ వేతన సంఘం అమలు గురించి అయితే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.